అధినేత చంద్రబాబు కుటిల రాజకీయాలకు జనసేన బలవుతుందా? కొద్దో గొప్పో బలంగా ఉన్న నేతలు ఎందుకు జనసేనను వీడుతున్నారు? ఇప్పటికైనా పొద్దులో భాగంగా 21 సీట్లతో సరిపెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాజనీతికి బలయ్యారా అంటే అవునంటున్నారు జన సైనికులు. నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు జనసేన నేతలు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తుండటంతో పవన్ కళ్యాణ్ అయోమయంలో పడిపోయారు. పవన్ ను బలి చేసేందుకు చంద్రబాబు మరో కొత్త ప్లాన్ రెడీ చేసినట్టు మరో టాక్ వినిపిస్తుంది. పార్టీకి బలమైన నియోజకవర్గాలుగా ఉన్న గాజువాక, జగ్గంపేట, పెద్దాపురం, పాలకొల్లు, భీమిలి, ముమ్మిడివరం, కాకినాడ సిటీ, రాజమండ్రి రూరల్, అమలాపురం, ఆచంట, తణుకు, విజయవాడ, పశ్చిమ తదితర నియోజకవర్గాలను పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీలకు విడిచిపెట్టడంపై కూడా జనసేనానిపై నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పరుచూరి భాస్కర్ రావు జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాకినాడ సిటీలో జనసేన ఇన్ఛార్జి ముత్తా శశిధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడ మాజీ మేయర్ కవికుండల సరోజ పార్టీకి రాజీనామా చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి అలమూరుకు చెందిన దళిత నేత తాళ్ల డేవిడ్ రాజ్ జనసేనకు రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్టీకి జగ్గంపేట ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని కూడా ప్రకటించారు. అమలాపురం జనసేన ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేశారు. జనసేన కంచుకోటను టీడీపీకి దారాదత్తం చేశారని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కాపు సంక్షేమ అధ్యక్షుడు చేగొండి హరి రామజోగయ్య తనయుడు ఆచంట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. తనకు జనసేన పార్టీ ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావుకే టికెట్ అని పవన్ కళ్యాణ్ తొలుత ప్రకటించారు. చివరికి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన రామచంద్రరావు జనసేనకి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీలో చేరారు. విజయవాడ పశ్చిమ జనసేన నాయకుడు పోతిన మహేష్ బీజేపీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీలో చేరిపోయారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి, మనుక్రాంత్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో జనసేన నేతలు నిష్క్రమించడంతో వైసీపీకి బలం చేకూరినట్లయింది. మొత్తంగా చంద్రబాబు రాజకీయ క్రీడలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ నేతలు బలి అయ్యారని పొలిటికల్ గా టాక్ వినిపిస్తుంది. దీనికి పవన్ మెతక వైఖరి కూడా కారణమంటున్నారు. వాస్తవానికి జనసేనకు బలమైన క్యాడర్ లేదు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది గ్రహించిన పవన్ కళ్యాణ్ పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్లాలని చంద్రబాబుతో చేతులు కలిపారు. ఎంత క్యాడర్ లేకపోయినా పవన్ చరిష్మాతో జనసేన నేతలకు ఓట్లు పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజ్యాధికారం దక్కుతుందేమోనన్న ఆశతో పవన్ కు మద్దతిస్తున్న నేతలు ఇప్పుడు ఆ పార్టీని వీడడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ కోసం కష్టపడిన తమకు టికెట్లు ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంపై జనసేన నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తొలి నుంచి చంద్రబాబు దుష్ట రాజకీయాలు ఇలానే ఉంటాయని జనసేన నేతలు ఉదాహరిస్తున్నారు. పైగా సీట్లు తగ్గించి జనసేనాని దెబ్బ కొట్టారంటున్నారు. ఎన్నికల తరువాత బలం పుంజుకోకుండా పవన్ ను నిలువరించే వ్యూహంలో చంద్రబాబు ఉన్నారని చెప్తున్నారు. పిఠాపురంలో అసమ్మతి తీరును చూసి కూడా పవన్ కళ్యాణ్ పాఠం నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
జనసేనకు దక్కిన స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసేందుకు చంద్రబాబు తన సొంత పార్టీ నేతలను ప్రోత్సహిస్తున్నట్లు వినికిడి. తమకు ఇచ్చిన స్థానాల్లో జనసేన అభ్యర్థులను ఓడించేందుకు టీడీపీ రెబెల్ అభ్యర్థులు సమాయత్తం అవుతున్నారట. చంద్రబాబు తన కుటిల రాజకీయాలలో భాగంగానే ఈ తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తున్నారని జనసేన నేతలు అంటున్నారు. ఇప్పటికైనా పవన్ తమ మెతక వైఖరి వీడి రాజకీయ చట్రంలో బలి కాకుండా పావులు కదపాలని కోరుతున్నారు.